నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అయితే ఒక మీటింగ్ అయితే చేశారు. అంటే దానికి నార్మల్‌గా మీటింగ్ ఉన్నట్టుగా ఒక టేబుల్ ముందర ఏసుకొని కూర్చొని మీటింగ్ చేశారు. సో, దానికెందుకు బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు? పనిబాట లేని సన్నాసులకు, పనికిరాని సన్నాసులకు ఇవే కనబడతా ఉంటాయి. అరే మీరు అసలు మనుషులేనా? మీ దిమాగ్ దొబ్బిందా? అసలు మీకు అసలు ఏమనిపిస్తుంది? అరే మీరు కూడా ఇంతకుముందు అధికారంలో ఉన్నారు. ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడిన వ్యవస్థ మీరు మర్చిపోయారా? ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమయం తీసుకొని సినీ ఇండస్ట్రీ వాళ్ళ సమస్యలు, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నిర్మించాలి, వాళ్ళకి తదుపరి ఏం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే, చిల్లర మాట మాట్లాడి చిల్లర బతులు మాట్లాడితే అది చిల్లర మాట్లాడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఏకదం ఏకదం చిల్లర గాన్లు, లత్కోర్ గాన్లు, అన్ని చిల్లర భాషలే, చిల్లర బతుకులు అవి. ఎప్పుడైనా కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళారు. గత 20 సంవత్సరాలుగా ఎవ్వరు పోలేని, ఏ ముఖ్యమంత్రి కూడా పోలేని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఉద్యమ కళని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమ యొక్క స్ఫూర్తిని ఉస్మాన్ యూనివర్సిటీలోకి వెళ్ళి వారి యొక్క స్వాగత సుమాలతో ముందుకెళ్ళిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రకెక్కారు. చరిత్రను మర్చిపోదు. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా దేశవ్యాప్తంగా ఉస్మానియా విద్యార్థుల యొక్క వాళ్ళ ఉద్యమకారుల యొక్క సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా గతంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఆడికి పోనీకే సాహసం చేయలేదు. అయినను ఇప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగా, ఒక తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ఒక రాష్ట్రంలో ఒక ప్రజాపాలన మార్గదర్శకునిగా యనుమల రేవంత్ రెడ్డి గారు పోతే ఓర్వ లేక చిల్లరమని మాట్లాడుతున్నారు. మీకు దమ్ము లేక, ధైర్యం లేక మాట్లాడే ఈ చిల్లర మాట్లాడే ఈ చిల్లరగాన్లకు ఎన్నిసార్లు చూపించినా కూడా చాలా చాలా ఇబ్బందిగా వ్యవహారం ఉంది. మీరు మాట్లాడే తత్వం ఏం చెప్పమంటారా? ఎప్పుడు కూడా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక విధంగా మీరు ట్రోల్ చేయాలి అనే ఒక బీఆర్ఎస్ ఒక కుటిల రాజకీయం అది, చిల్లర రాజకీయం అది. ఇలాంటి లత్కోర్ గాలని, ఇలాంటి బేకార్ గాలని, ఇలాంటి పేపర్స్ గాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టిర్రా, ఎదవల్లారా. ఇంకా మారండిరా, ఇంకా చిల్లర మాట మానేసేయండి. మాట్లాడే ప్రతి మాటని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ లాంటి చిల్లరగాన్లు ఇంకా ఉన్నారని చెప్పి ఇంకా చూసి అయ్యో అంటున్నారు. మీ మీద జాలి వేసే తత్వాన్ని మీరు ప్రయత్నించండి, కానీ మిమ్మల్ని తిరస్కరించేలాగా చేసుకోకండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించేసే సమయం చాలా చాలా దగ్గరలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఒక ప్రధాని ఉన్నాడు, ఆయన మీద ఉమ్మి వేస్తే అది ముఖం మీద పడుతుందిరా. చిల్లర మనం మాట్లాడే ముందు కొంచెం విజ్ఞానాలారా రండి, గాంధీభవన్ రండి. మీకేమన్నా కావాల్సిన మేము ఇస్తాం. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, మా గాంధీభవన్ స్కూల్లో మీకు నేర్పిస్తాం. ఒక రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలో గాంధీభవన్ రండి. మీకు స్కూల్కు ప్రత్యేకంగా ఎలాంటి రుసుము లేకుండా, ఎలాంటి ఫీజు లేకుండా మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ రైతన్న పార్టీ అనేసి అంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళేమో కా రై దేశానికి అన్నం పెట్టే రైతులని రోడ్డు మీదకి తీడ్చారు అనేసి అంటున్నారు. నేనేమంటున్నానంటే గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులని పట్టించుకున్న పాపాన పోలేని ఈ బీఆర్ఎస్ నాయకులారా, అప్పుడు గజ్వేల్లా, అప్పుడు సిరిసిల్లాలా, సిద్దిపేటలా ఎంతమంది రైతులు చనిపోతే కూడా ఒక పల్లెత్తు మాట మాట్లాడలేని హరీష్ రావు, ఈ కేసీఆర్, ఈ చంద్రశేఖర్ రావు, ఈ కేటీఆర్, వీళ్ళందరూ ఏడిపోయినారు. గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వేల్లోనే 100 నుంచి 200 పైచలకు రైతు చనిపోతే కూడా పల్లెత్తు మాట మాట్లాడలే. అప్పుడేడిపోయింది? మీరు మనుషులు కాదా? మర్చిపోయిర్రా? చెప్పండి, తీద్దామా, లెక్కలు తీద్దామా? గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో లెక్కల ప్రకారంగా శ్వేతపత్రం విడుదల చేద్దామా? మాట్లాడే ముందు గతం తెలుసుకొని మాట్లాడండి. కొంచెం కూడా విఘ్నత లేకుండా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఈడ్చి చెంప మీద చెళ్ళమని కొడతారు. అప్పుడు 36 పనులు బయటపడతాయి. యూరియా విషయంలో రైతులు కళారాత్రులు గడిపేస్తున్నారు. అంటే నిద్ర లేకోకుండా అక్కడ పేపర్లు పెట్టడం అలా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల అనేసి. ఇగో చూడండి, యూరియా ఎక్కడ ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళు తాస్కారం ఏం చేస్తున్నారు? ఎందుకు వస్తలేదు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్పాలి. 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి
చిల్లర మాట మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యి తెలంగాణ రాష్ట్రంలో కావాలని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టాలని చిల్లర మల్లర రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు, రైతులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాట్లు అమ్ముకున్నారంట కదా. చిల్లర దీన్నే అంటారు చిల్లర మాట అని. కొంచెం మాట కొంచెం నేర్చుకుంటా. దిమాగ్ దొబ్బిందా మీకేమన్నా త్వరపడదా దిమాగ్లా? కాల్ అవుతుందా? మేము బ్లాక్లింగ్ అవుతారా? బ్లాక్ మనుషులు మీరు నాయన, బ్లాక్ ఇష్టం మనుషులు మీరు. రైతులని గతంలో ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆ ఇబ్బంది పెట్టాలని చూస్తే కూడా ఎన్నో కుట్రలు చేస్తున్నారండి ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా. ఇంకా చిల్లర మనం మాట్లాడకండి. రైతులు అంటే మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి. కానీ చిల్లర మనం మాట్లాడే ముందు కొంచెం దిమాగ్ని జర అదుపులో పెట్టి మాట్లాడండి. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ కాదు, కాంగ్రెస్ బై ఎలక్షన్స్ అనేసి అంటున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ 50,000 పైచిలుకు మెజార్టీతో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 50,000 పైచిలుకు మెజార్టీలో జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. చూసుకోండి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ డిపాజిట్ గల్లంతు. Subscribe us and press the bell icon for more interesting updates.